నా వెనకమాలుండే అత్యవసర ప్రజానీకానికి నాకు చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరి కోసం నేను ఏమైనా చేస్తాను, లేదంటే చేస్తాను. జిందాబాద్. పోరాటంలో పోయేదేం లేదు, గోచి తప్ప. ఈ పగటిపూట మీకేం తాగించలేను, కప్పు టీ తప్ప. తప్పట్లు రాత్రికి మందుందా? అయితే ఓకే. ఇదిగా మల్లికా సర్బత్ మొత్తం 5 టీలు అర్జెంట్, 4 ఆర్డినరీ. వీళ్ళకి టైం లేదు. 1 పెసలు. నాకు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళిపోవాలా. చూడు, పాలు చిక్కగుండాలా, టీ చక్కగుండాలా. కావాలంటే ఒక లవంగ మొగ్గ ఎక్కువ వేసుకో. ఏ పిల్లి మొగ్గేసుకోద్దా? ముద్దిచ్చే పిల్లవే, పిల్ల మొగ్గ వేసుకో. ఒరే చంటి, నువ్వు మాలిష్ చేసుకో. చూడు, వీళ్ళు టీ ఎక్కడేసుకో, నా టీ అక్కడేసుకో. ఏం ఫేస్ కట్టరా బాబు, కదలక ఫేస్ కట్ అయిపోద్ది. ఒరే చంటి, అర్జెంట్, టైం లేదు. టైం నీకు లేదు, నాకుంది. 7:30. జోకలేక ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళాలా. దాన్ని నొట్టుకోవడానికి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఏసీలో హైదరాబాద్ వెళ్ళాలా. దాన్ని నొట్టుకోవడానికి రాజమండ్రికి టాటా సుమోలో వెళ్ళాలి. ముందు నువ్వు బోరు కొడతావు, కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంటది. థ్యాంక్స్. తర్వాత అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళు. నువ్వురా, నువ్వు ఉండరా. కూర్చోరా బాబు, నాకు ఢిల్లీ ఫ్లైట్ టైం అయిపోతుంది. నిన్ను కాదని పిల్లి పెంటకి చేస్తున్నానంటే అర్థం ఏంటి? కాబోయే మినిస్టర్ నన్ను కాదు, నిన్ను తొందరగా అంపేస్తే ఈ పెంట కంపు తప్పుద్ది. టీ కొట్టు, నాకు టీ కొట్టు. నేను కొట్టమన్నది కన్ను కాదు, టీ. ఎంత పోటుగా నేను అక్కడ ఉండగా అది నీకు కన్ను కొట్టిందా? ఏ, నీకు కన్ను కొట్టిందా? ఇదిగో అల్లం టీలో పట్టిక బెల్లం వేసి ఏలక్కాయలు సితగొట్టి చేసి తెత్తాను. పాలు పెసలు, గుమ్మ పాలు. అంతేనా? ఏం చేస్తున్నావు నువ్వు? మసాజ్. ఎవరికి? నాకా దానికా? నేను అలాగ వెళ్ళొస్తాను, బేరాలు పోతాయి. మంచిది, మరి నువ్వు అలాగే వెళ్ళిరా. వెళ్ళరా, రాత్రికి వచ్చేస్తాను. ఏంటి? ఇప్పుడు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని చెప్తాను. నొక్కించాలు, ఢిల్లీ టైం అయింది, వస్తాను. అరే చంటే, ఇప్పుడైనా గీస్తావా గీవా? ఎరా, నీ కొడుకు పెళ్లికి సన్నా యూది 1 ఏడాది అయింది. బాకీ తీర్చావా నువ్వు? నిన్నేమన్నా తొందర పెట్టానా నేను? నువ్వు ఉండరా బాబు, మొన్నే కూతురు పెళ్లి కుదిరింది. బ్యాంక్ వెళ్తున్నా లోన్ కోసం, వచ్చినాక ఇస్తాలే. రారేరా బ్యాంక్, రాణికి అసలు రేణుకా రాణి బ్యాంకే కదా. అవును. వెళ్ళండి వెళ్ళండి, ఊరందరూ ఆవిడ దగ్గర అప్పులు చేసి నిండా కష్టాల్లో మునిగిపోండి. ఆవిడ మాత్రం సుఖాల్లో రే కుమార్, వెళ్ళి బియర్ తీసుకురారా. గాయపడ్డ మనిషిని కళ్యాణితో చెప్పుకుందాం. కళ్యాణి ఎందుకురా? కళ్యాణినే రప్పిస్తే ఫిగరా. ఆ రోజు మంగళం గారి దగ్గర ఫోన్ నంబర్ తీసుకున్నాం కదా, ఫోన్ చేసి ఒక మంచి ఫిగర్ ని పిలిపిద్దామా? సిగరెట్స్ వస్తున్నావారా? దానికి సేఫ్టీ ఉందిరా. వద్దురా, తప్పురా. రేపు మనకి పెళ్ళి అవుతుంది అనుకో, అక్కడ మనం తెల్లమం పెట్టకూడదుగా. లైఫ్ లో థ్రిల్ కావాలరా. ఇప్పుడే నాకు టాయిలెట్ వచ్చేట్టుందిరా. జ్వరం వచ్చినట్టు తాకి చూడు. అరే వీళ్ళంతా వేస్ట్ రా, చిన్నపిల్లలు రా. మన ఇద్దరమే చాలు. నీ దగ్గర ఎంత ఉందో ఇదిగో తీసుకో. నేనురా ఊరి కదవా, నా దగ్గర 50 ఉన్నాయిరా. మా ఇంట్లో తెలిస్తే తోలు వస్తారా? ఆ సంగతి మాకులే. ప్లేస్ నీది గనక నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఓకే? సార్ సార్. ఎవరు? అరే మా ఎప్పుడొచ్చారు రూమ్ నుంచి? ఉత్తరం కూడా రాలేదు. అమ్మ వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. చీచి, ఎలా ఉన్నావురా? పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పార్టీ ఎవరో? వీళ్ళే. ఏ మిరపకాయలా? 1 గంటకల్లా పంపించేయాలి. రాణి, నేను వస్తానమ్మా. ఎంత మాట్లాడారని అడుగుతుంది, చెప్పద్దు. ఓకే అంకుల్. ఏంటి, లుంగి చిరిగిందా? వాడక్కడ కూడా గ్యాస్ వస్తున్నాడు రా. నీ పేరేంటి బాబు? పిత్తర్ సింగ్. తగిన పేరే, దానికెళ్ళే. ఇప్పుడు పేరా ముఖ్యం.
సూపర్ రా, ఎంత మంచి కంపెనీ ఇచ్చిందో తెలుసా, బాలే ఫిగర్ రా. ఇదేంటి? నా కూతురి డయాపర్. అది మీ కూతురా? అవును. ఏ, నీకు కన్నె పిల్లే కావాలమ్మా? సారీ అండి. అదిరిపోయిందిరా, వదలనంటే వదలనంది. ఏం బాడీ నిది, నువ్వెప్పుడు పిలిచినా ఫ్రీ అంది, కావాలంటే నేను డబ్బులు ఇస్తానంది. ఇదే మొదటి తడవా? లేదండి, చాలా సార్లు అయింది కలలో. అదే కదా. నాకు డౌట్ అండి. ఏంటి? చట్ట ప్రకారం తప్పు కదండి? అవును. పోలీసులు పట్టుకుంటారా? పట్టుకుంటారు. మిమ్మల్ని? నన్ను, నిన్ను, మిమ్మల్ని జైల్లో పెడతారా? వ్యభిచార నేరం కింద 1 month. పోలీస్? అది కూర్ఖమ్మా. నేను వస్తానండి, ముఖ్యమైన పనుంది. ఎంతకన్నా ముఖ్యమైన పనా? బస్ రెన్యూల్ చేయాలి. ఏంట్రా అయిపోయావా? చిన్న పిల్లాని కదా అని తక్కువ అంచనా వేసింది. చివరికి వచ్చేసరికి పెట్ట కొంచెమైనా కోత కనవని నిరూపించేశాను. సౌండ్ ఏమీ రాలేదే. దెబ్బ కళ్ళు తాలేసిందిరా. తాళి గుచ్చుకుంటుంది కదూ, తీసేస్తాను. రా, టైం అయింది. వద్దండి, ఏ? నాకు తప్పనిపిస్తుంది. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి? త్వరగా బయటికి వెళ్తే ఫ్రెండ్స్ గొడవ పెడతారు. ఉన్నా బోలే గెట్టోడ్రా, ఫుల్ ఫామ్ లో ఉన్నాడు రా. ఏమో అనుకున్నాను, ఎవడెలా అంటాడో గెస్ట్ చేయలేకపోతున్నారు. శుభం పడిందిరా. నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలు. థ్యాంక్స్ అండి. ఉన్నా గ్రేట్ రా. ఎన్నిరా? ఏంటి 3? ఎలారా? మెచ్చుకుందా? నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలని చెప్పిన. అక్కడంగడి ఎక్కడికి వెళ్తున్నారు? 1 గంట అయింది. ఏమీ చేయలేదే. నన్నేం చేయమంటావు? డబ్బులు ఇచ్చాంగా. దానికి 4 ఎక్కువ. గ్రేస్ట్ ఏముంటుంది కదా. 500 ఇవ్వు. 5 రూపాయలే ఉందండి. నువ్వే ఉంచుకో. ప్లీజ్ ప్లీజ్, ఈ 5 రూపాయలు ఉంచుకుని ఒక 5 నిమిషాలు కూర్చునైనా వెళ్ళండి, లేకపోతే నన్ను చిన్నపిల్లల లిస్టులో జడ్చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ కొంచెం కూర్చోండి. ఏంట్రా బెదిరిపోయిందిరా? వదిలిపెట్టమని ఏడ్చింది. పోతే పోనీ అని వదిలేశాను, హారిపోయింది. మొత్తానికి మనం అదరగొట్టేశావురా. దమ్ము తీరా. ఫ్రెండ్స్,
ఇక మీద మనం ఎవరం చిన్నపిల్లం కాదు, అందరం పెద్ద మనుషులు అయ్యాం. పగలటేపు టీ కొట్టు, రాత్రి టేపు సారా కొట్టు. చెప్పు, ఇందులో చోడా కొట్టు. అక్కడ పోసేస్తా. నేను ఒప్పుకోను. నేను పోయి ముందు నాకు ఆడి కాదే పోతారు. అరువు బేరానికి సోడా ఒకటి. సరిపెత్తు మ్యాక్డోల్ బ్రాండీయేగా. ఇప్పటి వరకు 1200 అయింది. ఎప్పుడు బాకీ ఇస్తావు? ఇచ్చేతల్లే. కొంచెం ఉప్పు కారం తీసుకురా. ఎలా కూర్చోండి. ఇదిగో ఉప్పు కారం. అబ్బాయి గారు ఈ మధ్యన మీరు బాగా తాగేస్తున్నారండి. అవునరా అవునరా, నేను తాగేది కొద్ది కానీ ఒలిగిపోయేది ఎక్కువ. ఈ ఒలిగిపోతుంది నీ నోట్లోనా? అబ్బాయి ఈ మధ్య నేను తాగడం మానేశాను కదండి. మరి మానేస్తే ఊగుతున్నాడురా. ఊగడం ఇంకా మానలేదు. అబ్బా అబ్బా సర్బాత్ ఇంకోటి వేసుకో. అబ్బాయారు ఏంటన్నారు? ఎలాంటోరు ఎలాగైపోయారు అబ్బాయారు. ఆ మహారాణి రేణుకారాణి కంటే మహారాజులకు బతికినోరు ఒక. ఇప్పుడు ఆవిడ దగ్గరే అప్పులు తీసుకుంటున్నాడు. పేరుకు తగ్గట్టు జేసుదాస్ అంతటోరు. ఆ వగలాడి పార్వతి వల్ల పడి దేవదాస్ అయిపోయారు. దాన్ని ఎన్నోడే కాని దాన్ని చూసినోడు ఎవడు మన ఊళ్ళో లేడు. బాబా బాబు దాన్ని మర్చిపోండి అబ్బాయి గారు, నా మాటనండి బాబు. నీ మంది ఎప్పుడు నేను తాగాను? లేదు బాబు. నిన్ను డబ్బు అడిగా. సురేఖ, నువ్వు ఇలా బుస్ బుస్ అని గాలి వదులుతుంటే నాకు గిలిగింతలు పెడుతుంది సుమి. నీ బిగి కగుల్లో నువ్వు ఇలా నలుపుతుంటే సేవలో స్వర్గం దాగుందా, స్వర్గంలో సేవ ఉందా అని భ్రాంతి కలుగుతుందో. ఈ వేడి నిట్టూర్పులకి గిన్నెలో నీళ్ళ కరిగిపోతున్నా పెళ్లికి ముందు జరగరాని తప్పేదైనా జరిగితే తప్పే లేదనిపిస్తుంది. సురేఖ, నువ్వేంట్రా అచ్చిన నీలాంబర్లా ఉన్నావు? నేను నీలాంబర్నే. రండి రెడ్డి గారు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, ఇందులో తప్పేలే స్వామి. ప్రభోదేవి కాయం ప్రకీర్తి ప్రదాయం. నువ్వు అనుకోలేదు తల్లి. భజే వాయుపుత్రం భజే బాలగత్రం. దూరంగా ఆపండి రెడ్డి గారు. మత్తెక్కి మీద పడతారనుకుంటే మంత్రాలు మొదలు పెట్టారేంటి? రండి. దూరం దూరం. తిరునాళ్ళలో ఆటగుర్రలా మీద మీద పడతావేంటి? అరే అసలు మగాడు అన్న జ్ఞానం భయం ఉందా నీకు? మీరే నాకు మందు. అపచారం అపచారం. పరాయి స్త్రీని తాకటం మహాపాపం. నువ్వు వెళ్ళిపో. పరాయిదాన్ని కాదు, మీదాన్ని రెడ్డి గారు. నీలాంబరి, నన్ను వదిలే. వదలను. దండం పెడతాను. మీరు కావాలి. నన్ను వదిలే. పాపిష్టి దానా. అమ్మా, నా సురేఖకు అన్యాయం చేస్తానా? పోవే పో. ఏందే నీలాంబరి, పట్టపగలే వచ్చేసినావు? ఆ పెద్దిరెడ్డిగాడు నీ వల్లో సిక్కినాడా? లేదు. చిచి, నేనక్కడ పెట్టి దేనికే? వాణ్ణి పడేయడానికి కన్ను కొట్టాలా, కాలు తొక్కాలా, బయట చచ్చాలా? పెద్దిరెడ్డి సంగతి వదిలే. వాడి కాబోయే అల్లుడిని ఓ పట్టుబట్టా. ఓహో, చిన్న చేపను బొచ్చలోకి లాగావన్నమాట. వాడు పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంటేగా? ఫ్యాక్షనిస్టా? అసలు వాడు రెడ్డే కాదు. ఈ దారం వాడి మెళ్ళో ఉంది. ఇది దారం కాదు, జంధ్యం. ఇది పంతుళ్లే కదా వేసుకుంటారు. చాలా పై పోగు దొరికింది. ఇక ఆ పెద్దిరెడ్డి చేత పొలికే